హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంచి బ్లాగ్స్. మేమైతే ఇక్కడికైతే టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. నాకైతే చుట్టుపక్కల ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఇంకా చుట్టుపక్కల అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ ప్లేస్లో అయితే కట్టించారనమాట ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ని అయితే రీసెంట్గానే కట్టించారనమాట. ఇంకా ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్దామన్నా అస్సలు కుదరలేదు. సో ఫైనల్గా అయితే 41 days పూజకి అయితే వచ్చేసాము. సో ఇంకా ఇక్కడైతే అమ్మ, పాప, నేను, ప్రేమాంచి, డాడీ అయితే వచ్చామన్నమాట ఈ టెంపుల్కి అయితే. డాడీ మమ్మీ ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ అయితే వెళ్తారనమాట. అక్కడైతే సేవ్ అయితే చేస్తున్నారు. సో రోజు అయితే వెళ్తారు టెంపుల్కి. మేమైతే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామన్నమాట టెంపుల్కి అయితే. ఇంకా ప్రేమాంచి అయితే స్కూల్కి వెళ్ళింది అనేసి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చాను. స్కూల్ నుంచి ఒక 1 hour పర్మిషన్ తీసుకొని. ఇంకా చిన్న పాప అయితే ఆ వెదర్కి అయితే చాలా బాగా ఆడుకుందనమాట. అస్సలు ఏడ్చలేదు. ఇంకా మా ప్రేమాంచి అంటారా, ఎక్కడికి వచ్చినా ఒకటే పని. ఏం చేస్తుందో ఒకసారి అయితే మీరు చూడండి. మొబైల్ అయితే కంటిన్యూగా చూస్తూనే ఉంటుంది కదా. సో తనైతే ఆ పనిలో ఉందనమాట. సో ఇంకా టెంపుల్ని చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. టెంపుల్లో అయితే స్వామికి రైట్ సైడ్ అయితే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడైతే వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అయితే నేరుగా స్వామి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఈ స్వామి పేరు అయితే చెప్తాను చూడండి. ఇంకా స్వామి పేరు అయితే గురుజాల అప్పస్వామి అనమాట. ఈయన సమాధి అయిండేది గురుజాలలో అనమాట. సో అందుకనేసే గురుజాల అప్పస్వామి అని పెట్టారు. ఇక్కడ విగ్రహం చూస్తుంటే అచ్చు మనిషిలాగే ఉందన్నమాట. నాకైతే నిజంగానే మనిషి ఉన్నాడేమో అనేలాగా అనిపించింది. ఇంకా 41 days అయితే పూజ అయితే బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే స్వామికి లెఫ్ట్ సైడ్ అయితే అమ్మవారు అయితే ఉన్నారనమాట. ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారు. ఇంకా అలా విగ్రహం ప్రతిష్ఠించి 41 days అయింది కదా. సో అందుకనేసి ఇక్కడైతే హోమం అయితే జరిపిస్తున్నారనమాట. ఇంకా ఈ టెంపుల్లో అయితే మార్నింగ్ 9 నుంచి గణపతి హోమం అయితే చేస్తున్నారు. 41 days పూజలు చేస్తున్నారంటే ఇంకా ఆషామాషిగా ఉంటుందా? జనాలు ఎంతో మంది వస్తుంటారు కదా. ఇంకా అందుకనేసే భోజనాలు కూడా పెడుతున్నారనమాట ఇక్కడైతే. ఇంకా ఈ టెంపుల్లో అయితే ప్రతిరోజు ఈవినింగ్ అయితే అన్నదానం అయితే చేస్తారనమాట. ఖచ్చితంగా ఎంతో కొంతమందికైనా అన్నదానం అయితే చేస్తారు. ఆ రోజు అయితే ఏమేమి భోజనాలు చేశారో ఒకసారి అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇంక ఇక్కడైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడ వంట చేస్తున్నది అయితే 100 మందికి కదండి. సో అందుకనేసి పెద్ద పొయ్యిలు పెట్టేసి పెద్ద అండాల్లో అయితే వంటలు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడైతే వైట్ రైస్ అయితే ఒక అండా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే లెమన్ రైస్ అయితే కలుపుతున్నారనమాట. ఇక్కడైతే లెమన్ రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పప్పు కోసం అయితే పచ్చిమిర్చి అయితే వెనుపుతున్నారు. ఇంకా నేనైతే ఇంట్లో చేసేటప్పుడు అయితే పప్పు ముగ్గురి కోసమే చేస్తాను కదా. మిరపకాయలు అయితే అస్సలు మెదగవు అనమాట. ఇంకా అలా ఇంతమందికి ఎలా మెదుగుతాయి అబ్బా మిరపకాయలు అనేసి అనుకుంటుంటే ఇలా అయితే మెదుగుతారు అనేసి అర్థమైపోయింది నాకు. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ఇంకా ఎక్కువ అండాల్లో అయితే వైట్ రైస్ అయితే వండుతున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఆంటీ ఉంది కదా, ఆంటీ అయితే హెల్ప్ చేసింది నాకు ఈ వీడియో షూట్ చేయడానికి. ఇక్కడైతే టమాటా రసం అయితే వండారు. ఇంకా నెక్స్ట్ అయితే స్వీట్ ఏదో ఒకటి అయితే ఉండాలి కదా. ఇంక ఇక్కడైతే పాయసం అయితే వండారనమాట, శనగపప్పు పాయసం అయితే ఇదైతే. ఇంకా అలా 41 days రోజు అయితే టెంపుల్ని అలా దర్శించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.